గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీజతో ఉండడం వల్లే ప్రియా గేమ్ పాడవుతుంది అని అంటే మీరు ఏమంటారు? అట్లా ఎప్పుడు అనకూడదు. అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది తప్పు. వాయిస్లు ఇద్దరు అంతే, ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే, ఏం లేదు. ఇద్దరు వాయిస్లు పెద్దవంతే. పనులు చేస్తుందా అండి ఇంట్లోనే? ఏమైనా పనులు చేస్తుందండి, ఏది చెప్పినా కాదనదు. మీ ఇంట్లో పనులు చేసుకుంటుందా? మొత్తం పనులు చేస్తుంది అట్లా ఎప్పుడు కాదు, వెనక్కి పోదు. అంటే లైక్ హౌస్ లో తను చూడంగానే తను ఏం పని చేయదు, అంటే ప్రతి కష్టంగా పని చేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంట్లో పని చేస్తుందా? తన పని చేస్తుంది, తన పని తను చేసేసుకుంటది. గిన్నెలు తోముకోవడం, గిన్నెలు తోముకుంటుంది, తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది. అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఇప్పటికి కూడా నేను నీట్ గా రియల్ గానే చెప్తున్నా. ప్రతిదాని తన రూమ్, తన కథ, తనది బట్టలు వాష్ చేసుకోవడం కాడి నుంచి వాష్ చేసుకోవడం అన్ని తన ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడు మన పిల్లలు మనకు కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్ లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా అనిపిస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుంది. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని చేయాలి. అది బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని, కరెక్ట్ గా గెస్ట్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ట్ చేసిండదు అంతే, జరిగిపోయింది అది. జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటారు. మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో? చూసాను. ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్లు చూస్తున్నప్పుడు? షాప్ కూడా నేను చెప్తున్నా కదా, నా షాప్ కాడికి చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ గానీ బాయ్స్ గానీ వచ్చి బస్ ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చి షాప్ కాడికి వచ్చి చెప్తుంటే ఎంతో ప్రౌడ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం కదా. అవును, మా పిల్లనేనా కింద ఉంది. మీతో ఫోటోలు దిగుతారా? చాలా మీతో దిగుతున్నా ఎవ్రీ డే దిగుతుంది ఫొటోస్. జనాలు దిగుతున్నారా మీతో ఫోటోస్? ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేసి ఫుల్ మీ మొత్తం కన్నులంతా తెలిసిపోయింది అందరికి. అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైంలో, మీరు ప్రియాకి చెప్పే ఒక 3 విషయాలు ఏంటి? ఏం చెప్తారు? ఒక 3 విషయాలు చెప్పాలని. బాగా ఆడుతున్నావు లాస్ట్ వరకు ఇట్లనే పోటీ చేయి, ఇట్లనే స్ట్రాంగ్ గుండు. ఇంకా అందరితో కలిసిపోయి అందరూ స్ట్రాంగ్ కంటెంట్స్, అందరు బాగా ఆడుతున్నారు, వాళ్ళతోనే నువ్వు సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. వెయిట్ చేస్తున్నాం. తను ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడతారు, ఏడుస్తారా? నాకు కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు, అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఏడ్చినాం. అమ్మో బాగా ఏడ్చిపోయింది పోయేటప్పుడు. వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చాడు కదా, అప్పుడే స్టార్ట్ చేసింది. అగ్ని పరీక్ష మొత్తం చూసారా? మొత్తం చూసాం, అన్ని ఎపిసోడ్స్ చూసారా? ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు? అందరు బాగానే ఉన్నారు, కరెక్ట్. అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక పెద్ద ఇది కదా, అది గేమ్ షో. ఆ గేమ్ షోలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా. అందరు ఈక్వల్ గా మంచి కంటెస్టెంట్ లోపలికి పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు మీకు ఫేవరెట్ జడ్జ్ బిందు మాధవి. అవునా? ఎందుకంటే ఇష్టం? పర్లేదు చెప్పండి. అట్లని కాదు, అమ్మాయి డెసిషన్ కరెక్ట్, మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. నవదీప్ కూడా బాగా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు, బాగా చెప్తాడు. కొంచెం
పర్లేదు చెప్పండి, ఏం కాదు. కొంచెం అనిపిస్తుంది. అది నవదీప్ కూడా ఓకే, బాగా చాలా మంచి నిర్ణయం, చాలా డెసిషన్ చాలా బాగుంది ఆయనది. ఎవరి గేమ్ నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో ఇప్పుడు ఉన్న? అందరు బాగా ఆడుతున్నారు, అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా, ఓకే ఓకే. ఎవరి గేమ్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అని చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది. ప్రియా. శ్రీజ? శ్రీజ కూడా అంతే, అమ్మాయి చాలా తెలివి పర్రాలి అమ్మాయి కూడా. డేమన్ పవన్? డేమన్ పవన్ కూడా అంతే, చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా. మనీష్ తెలివి మంచి, ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అమ్మాయి కూడా, అబ్బాయి కూడా అంతే, చాలా బాగా ఆడతాడు, గట్టి పోటీదారుడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు చాలా తెలివి మనిషి ఆయన, చాలా మంచి, దేనికైనా ఒక మంచి దాని మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంటాడు ఆయన. ఓకే. టెండెన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్. భరణి తెలివిపరుడు అనే చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఫీల్ ఈ ఇండస్ట్రీలో. అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు బాగా, గేమ్ తో తెలివి ఇది చేస్తున్నాడు. సంజన కూడా అంతే, ఎంటర్టైన్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అందరితో బాగా కలిసిపోతుంది. సుమన్ శెట్టి కూడా అంతేనండి, చాలా బాగా, చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్, చాలా బాగా చేస్తున్నాడు. తనుజ ఇంకా తెలివి పర్రాలి అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్న అమ్మాయి కదా. రీతు కూడా అంతే, చాలా బాగుంటది, బాగా చేయడం కానీ అన్ని బాగున్నాయి అమ్మాయి కాడ కూడా. అందరికీ నచ్చాయండి. ఫ్లోరా ఫీల్డ్ కదండి ఇప్పుడు ప్రెసెంట్, ఇంకా ఒక 1 వీక్ లో అయినా కూడా అక్కడికి బాగానే చేసింది, కొంచెం సైలెంట్ అంతే. ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా కొంచెం. రామరాథోడ్ మంచి వర్కర్, బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అదే డ్యూటీ సేమ్ మళ్ళీ మన ప్రియాకి ఇచ్చారంటే చేయాలి, తప్పకుండా చేయాలి, చేస్తుంది కూడా. ఇప్పుడు ఇంటి పని మొత్తం పనులన్నీ ఎక్కువ పనులు కానీ చెయ్యాలి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే చేయాలి కదా అంతే. అంకుల్ మీకు కంటెస్టెంట్ల పేర్లు చెప్తా, గేమ్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి, ఓకేనా? సుమన్ శెట్టి భరణి గారు ఓల్డ్ సీనియర్ అండ్ ఎవరితో ఎట్టుండాలని అన్ని మెదిగినోడు. రీతు చౌదరి కానీ సీనియర్ అండి. మీకు చూసారా రీతు చౌదరి? తెలుసా ఇంతకు ముందు సీరియల్స్ లో, సినిమా దాంట్లో, ఆదివారం పరివారం ప్రోగ్రామ్స్ లలో చూస్తారు, బాగా స్టార్ మా బాగా ఫాలో అవుతారా? నా అంగట్లో ఉండేది ఒకటే, శ్రీముఖి చూస్తుంటాం. శ్రీముఖికి ఇష్టమా మీకు? అవునా, మా ఫేవరెట్, మేము ఫేవరెట్. మీకు ఫేవరెటా? మీకు ఫేవరెటా? మాట్లాడే విధానం గానీ, జోక్ వేయడం గానీ, కామెడీ గానీ, సీరియస్ గా ఉన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి, మామూలుగా సీరియల్స్ లో గానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం రిలీఫ్ చేస్తారు. అప్పుడు అగ్ని పరీక్షలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాక్స్ అందరికి మారిపోయింది కదా, అప్పుడు చూడండి కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళింది, అట్లా వెళ్ళిందే, లాస్ట్ కి ఎక్కడికి వచ్చింది ప్రియా అనడము, అదంతా మీకు ఇష్టం. మంచి మీ పాపతో కామెడీ చేస్తుంది, బాగా మనిషిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎదురు మనిషిని. రామ్ రాథోడ్ అంటే కొత్త క్యాండిడేట్ అయినా, సాంగ్ నుంచి మంచి ఫేమస్ అయినాడు, నువ్వు ఇంటిడు అయినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మీకు అందరి గురించి బాగా తెలుసు అంకుల్, బాగా చెప్తున్నారు. ఇమాన్యుయల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సీరియల్స్ లో మామూలుగా కామెడీ యాక్టర్ గా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, పైకి వస్తున్నాడు. కామనర్స్ లో మీకు ఎవరు ఇష్టం? కామనర్స్ లో కామన్ అంటే అందరు ఓకే, అందరూ ఓకే. మీకు ఎవరి మీద కోపాలు ఏం లేవా? లేదండి. అవునా? ఎవరితో కోపాలు లేవు, అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం అన్నట్టు వాళ్ళు అలాగే ఉంటది. ఇంకా గేమ్ అని వదిలేసారా? అంతే కదా, ఎవరు అందరు బాగా ఆడుతున్నారు, అందరు గట్టి పోటీదారులు ఎక్కడ ఉన్న వాళ్ళు. మీకేమి అనిపించలేదు? ఏం లేదు, ఈ ట్రోల్స్ దీని మీద కొంచెం బాగా, అంతే కదా. ఆ వాయిస్ గురించి ట్రోల్స్ చేయడం అనేది కొంచెం బాగా, చిన్నప్పటి నుంచి వచ్చినది కదా, దాన్ని చేంజ్ ఏం చేయలేం కదా. ఇప్పుడు వాయిస్ నుంచి తప్పు పట్టడం అనేది, కామెంట్ చేయడం అనేది తప్పు. ఫైనల్ గా ఒక క్వశ్చన్,
జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రియా శెట్టి? మేమా అందరి సహకారంతోనే ఇక్కడి వరకు వచ్చింది అమ్మాయి. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లే అమ్మాయికి అందరు అట్లనే సపోర్ట్ చేస్తే ముందుకెళ్తుందని వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సూపర్. మీరు నేననే కాదు, మీరనే కాదు, ఏ పేరెంట్స్ అయినా ఒక 5 మందిని 10 మందిని 50 మందిని 100 మందిని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారు. 100,000 మందిలో సాటిస్ఫాక్షన్ అవుతుందంటేనే కదా ఆడ ఉన్నది స్టాండర్డ్ గా నిలబడింది అనే కామెంట్ వచ్చేది చేసేది. వాయిస్ పట్టుకొని తప్పు చేస్తున్నారు అంతే, వేరే పర్సన్ ఏం లేదు అలా. అంటే ఒకవేళ వచ్చేస్తే ఎలిమినేట్ అయిపోయి వస్తే బాగా ఫీల్ అవుతారా? మాకేం ఫీల్ లేదు. ఎంత అమ్మాయికి ఎంత వరకు ఉండాలి లాస్ట్ వరకు కావాలని కోరుకుంటాం. లోపలికి ఆ ప్లాట్ఫామ్ మీదకి పోవడమే గ్రేట్. ఆ ప్లాట్ఫామ్ మీదకి స్టేజ్ మీదకి ఎంట్రీ కావడమే ఒక విధి. దాంట్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీ కిందకే లెక్క. ఆడికి పోలేదు అంటే సెలబ్రిటీ నుంచి డిఫాల్ట్ అయి బయటికి వచ్చినట్టు లెక్క ఆలోచించాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి నీకు ఎంట్రీ వచ్చిందంటేనే నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నందుకే నువ్వు నిలబడుతున్నావు. నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ సపోర్ట్ చేసి నీకు ఆ విధంగా పైకి తీసుకోపోతున్నారంటే నీకు ఆ టాలెంట్ ఉన్నందుకే కదా నేను పైకి తోకపోయేది. నేనున్నా నా బిజినెస్ బాగాలేదు అంటే నేను వచ్చిన కస్టమర్ సాటిస్ఫై చేయలేకపోతేనే కదా నాకు డౌన్ఫాల్ లేదు. క్రెడిట్ బిజినెస్ అనేది వాళ్ళ పర్సనల్ విషయం. బిజినెస్ అనేది వచ్చే కస్టమర్ వెనక్కి పోకూడదు నా మెంటాలిటీ. అట్లా ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ కావడమే ఆయన అదృష్టం. ఎంట్రీ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్ పబ్లిక్ చూసేతోళ్ళే ఆటోమేటిక్ తీసుకుపోతారు పైకి. థ్యాంక్ యూ అండి. మీ అమ్మాయి ఇంకా మంచిగా ఆడి ఇంకా అందరూ జనాలందరూ ఓట్లు వేసి ఇంకా ముందుకు వెళ్ళి మీరు కూడా హౌస్లోకి వెళ్ళి ఎలా ఉందో చూసేదాకా అలా మొత్తం అంతా జరుగుతుందని జనాలందరూ ఓట్లు వేసి మీ అమ్మాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బాధపడుతున్నట్టున్నారు. అదే 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 అగ్ని పరీక్షలో పాస్ అయ్యి ఆ వాయిస్ అప్పటికి ఉంది ఇప్పటికి ఉంది. ఆ వాయిస్ ఒకటే వాళ్ళు ఆలోచించేది. ఆ వాయిస్ ని పక్కన పెట్టేసి పాయింట్ తప్పు మాట్లాడుతుందా కరెక్ట్ మాట్లాడుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ భిన్ననే కిందనే ఉంటది. కరెక్ట్ చెప్పారు బాగా చెప్పారు. ఆ వాయిస్ ఒకటి పక్కన పెట్టండి. పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ వచ్చినప్పుడు కానీ పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ నువ్వు చేసింది తప్పమంటే వెంటనే చేతులు కట్టుకొని సారీ సార్ సారీ అందరి సారీ చెప్పేస్తారు. మళ్ళా దాన్ని మిస్గైడ్ గా చేసుకోదు, స్టాండ్ తీసుకుంటారు. వాడికి మొత్తం 24/7 చూస్తున్నారా? నైట్ వాళ్ళు పండుకున్నంత వరకు ఉంటది. అంటే నాకు నిద్ర పట్టదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వెళ్ళింది కదండి. ఆ పిల్లలేంది నేను ఉన్నాను. కంపల్సరీ నేను ఇంటికి వచ్చినా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏమ్మా ఇంకా ఇంటికి రాలేదు పలానా చోటు ఉన్నానని చెప్పింది అంటేనే వెంటనే కట్ చేస్తా. నేను నా వాయిస్ ఏంటంటే ఆ సరౌండింగ్ లేదనుకో ఫ్రెండ్స్ కి ఏదో ఒకటి చెప్పుకొని కన్విట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చినా ఫస్ట్ రావడం నా దగ్గరకు వచ్చి నాకు ముఖం చూపించినాకనే పక్క పోతుంది. అట్లా నేను ఆ పిల్లతో అలవాటు అయిపోయింది కాబట్టి 24/7 కంటిన్యూ. బిగ్ బాస్ లైట్ ఆఫ్ చేసినాక వాళ్ళు దుప్పట్లు కప్పుకున్నంత వరకు చూస్తూనే ఉంటారు. ఓకే సూపర్ అంకుల్. దెన్ థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ కంటిన్యూటీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు ప్రియా శెట్టి గురించి అని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేయడం ప్రయత్నం చేద్దాం. అంతవరకు సియా. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.